హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఏదైనా సరేనండి న్యాచురల్గా మాట్లాడడం నాకు అలవాటు అనమాట. ఏమని అంటే న్యాచురల్గా అంటే నాకు అనిపించిందే నేను మాట్లాడతాను. ముందుగా ప్రిపేర్ అయ్యి అయితే మాట్లాడను. దయచేసి నా వీడియోస్కి మళ్ళీ కావాలని వీడియో అనేది చేస్తున్నారండి. అలా అనేది చేయకండి దయచేసి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూశారు కదా ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనేది నేను మాట్లాడినందుకు మళ్ళీ అవి వీడియోస్ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదండి, వెటకారంగా అనేది. దయచేసి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? నేను ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడను, అలాగని చెప్పేసి నేను ఇది అని కూడా మాట్లాడను. అలాగని నేను స్క్రిప్ట్ రాసుకొని కూడా మాట్లాడనండి. నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది నేను మాట్లాడతాను. నాకు అది అలవాటు అనమాట, ఓకేనా? ఇప్పుడు నేను ఒక పార్సిల్ పంపించే వీడియో నేను చూశారు కదా ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా అంతే హ్యాపీగా ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అని అనడంలో తప్పేం లేదండి. నేను అనుకున్నాను కాబట్టే నేను మాట్లాడాను. మళ్ళీ దాన్ని ఒక టైప్ ఆఫ్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి చెప్తున్నాను నేను. నా వీడియోస్ చూసేవాళ్ళు అలా అంటే మీరు చెయ్యండి, మీ స్టైల్లో మీరు చేయండి. కానీ నేను చేసిన దానికి మళ్ళీ దాని గురించి ఇది చేసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు, ఓకే? నాకు తెలిసి అయితే నేను అయితే మా ఇంట్లో వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ ఎవరినైనా కూడా నేను ఒకటేలాగా ట్రీట్ చేస్తానండి, ఒకటేలాగా చూస్తాను వాళ్ళని, ఎవరినైనా సరే. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా అది అనేది మాట్లాడడం అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను. దయచేసి నా మాటలు అనేవి ఎవరినైనా బాధ పెట్టుంటే నిజంగా నన్ను క్షమించండి, ఓకే? అండ్ అలాగే అంటే వాళ్ళు ఆ వీడియో చేస్తున్నందుకు నాకు బాధగా అనేది లేదండి. కానీ అంటే అందులో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో నాకు నచ్చలేదన్నమాట, ఓకే? మనం న్యాచురల్గా మాట్లాడడం వేరు, కావాలని బట్టి మాట్లాడడం వేరు, ఓకే? తెలుసుకోలేనంత ఇది అయితే కాదు, ఓకే? అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎక్కువగా అంటే చాలా వరకు ఈ రోజులలో కామన్ అండి పింపుల్స్ అనేవి. అవి ఎంత ఏది చేసినా కూడా రాకుండా అయితే ఉండట్లేదు, వస్తున్నాయి. కానీ వాటిని అనేది రాకుండా ఉండాలి అని అంటే నేను ఒక టిప్ అనేది చెప్తానండి. అది ఏంటంటే వీడియో అనేది కూడా నేను ఎక్కడ కూడా ఎక్కువగా సోది చెప్పడం కానీ బోరు కొట్టడం కానీ అలా ఏమీ ఉండదండి. నాకు ఎంత అవసరమో నేను ఎంత అనేది చెప్పాలి అనుకుంటున్నానో దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఆలోచించి నేను అనేది చెప్తూ ఉంటాను. నా మాటలలో ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అనేది కూడా కనిపించదండి, ఓకేనా? అది వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమంటారు, అదొక ఫీల్, అంటే అరే నేను అంతా ఇదిగా ఓవర్గా చేస్తున్నా అనేది బాధేస్తుంది అనమాట. దయచేసి అలా నెక్స్ట్ టైం అనేది చేయకండి, ఓకే? అండ్ అలాగే గంధం చెక్క అనేది కామన్ అండి, అంటే అందరి ఇళ్ళలో ఉండదు కదా. సో గంధం చెక్క అనేది ఉన్న వాళ్ళు గంధం చెక్కను అనేది గంధం తీసుకొని అంటే ఒక బండ మీద వేసి, లేదంటే నార్మల్గా అది గంధం అనేది ఎలా తీస్తారనేది వాళ్ళ స్టైల్లో వాళ్ళకి తెలుస్తుంది, నాకైతే తెలియదండి. సో అందుకని గంధం చెక్క అనేది ఉంటే బెటర్. లేదు అనుకున్న వాళ్ళు గంధం పౌడర్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి, పూజలు చేసుకునే వాళ్ళ ప్రతి ఇంట్లో ఉంటుంది గంధము. ఎవరింట్లోనైనా ఉంటుందండి. అంటే ఎవరింట్లోనైనా గంధం అనేది 100% ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది, పూజలు చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. పూజలు చేసుకోలేని వాళ్ళైనా సరేనండి, గంధం అనేది పూజలు చేసుకోలేని వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట గంధం అనేది, ఎందుకంటే అది అంత ప్రత్యేకము, ఓకే? అండ్ అలాగే గంధం పౌడర్ అనేది కొంచెం ఒక ప్లేట్లో కానీ లేదంటే చిన్న కటవర్లో కానీ వేసేసుకొని మీకు ఎంత కావాలి అనుకుంటే మీ ఫేస్కి ఎంత పౌడర్ అయితే సరిపోయిద్ది అని అనుకుంటారో మీరు అంత పౌడర్ అనేది వేసుకొని దాంట్లో కొంచెం రోజ్ వాటర్ అనేది వేసేసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకొని అది బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాగా కలిపేసిన తర్వాత దాంట్లో మనము
పసుపు అనేది పౌడర్ కాకుండా పసుపు అనేది పచ్చి పసుపు అనేది ఉంటుంది కదండి, పచ్చి పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది రెగ్యులర్గా వారానికి ఒకసారైనా పచ్చి పసుపు అనేది పెట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇసుకలో పెట్టుకుంటారండి పసుపు అనేది. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ముక్క అనేది తీసుకొని మనకి ఎంత అవసరమో అంత మళ్ళీ అది ఆ ఇసుకలోనే పెట్టేస్తారనమాట, ఖరాబ్ అవ్వకుండా. ఓకేనా. అది లేదు అంటే మీరు పచ్చి పసుపుని అట్లా పెట్టుకోవడము ఇది కాదు అనుకున్నప్పుడు పచ్చి పసుపుని అనేది పీసెస్ లాగా కట్ చేసుకొని ఎండబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి పచ్చిగా ఉన్నప్పుడు పెట్టినంత రిజల్ట్ అనేది పచ్చిగా అది ఎండబెట్టినప్పుడు అనేది ఉండదనేది నా ఫీలింగ్ అనమాట. ఓకేనా. ఆ పసుపు కొంచెం అంతా మనము అందులో వేసేసుకొని కలిపేసుకొని ఫేస్కి అనేది అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకొని మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అలా వారానికి కానీ 10 డేస్కి కానీ ఒక్కసారి అలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ ఏమంటారు పింపుల్స్ అనేవి రావు, ఉన్నా కూడా పోతూ ఉంటాయండి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ అలాగే మనకి ఇంకా ఫేస్ అనేది ఎక్కువగా ట్యాన్ అనేది ఉన్నా సరే, స్వెట్ అనేది ఎక్కువగా వచ్చి కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది బాగా ఆయిలీగా అయిపోయి జిడ్డుగా కనిపిస్తూ ఉంటుందండి. అలాంటి వాళ్ళు వీలైనంత ఎక్కువ సార్లు ఫేస్ వాష్ అంటే మనకి ఫేస్ వాష్ క్రీమ్ అనేది కాకుండా అలాగే సోప్ అనేది యూజ్ చేయకుండా నార్మల్ వాటర్ తోటి కడుక్కోవడానికి అనేది ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకొకటండి, ఎవరైనా సరే ఫ్రెండ్స్, లేడీస్, నేను ఒక కొంత అంటే నా వీడియోస్ ఉపయోగపడే వాళ్ళకే ఉపయోగపడతాయండి. ఉపయోగపడని వాళ్ళు ఎవ్వరు కూడా నా వీడియోస్ అనేది చూడకండి. కానీ అలా మాత్రం వీడియో అనేది చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఒకవేళ నేను చేసేది బాగాలేదు అనుకుంటే నాకు మొహం మీదనే చెప్పండి, కానీ మీరు చేసింది ఇలా ఉంది అని చెప్పేసి మొహాన్ని చెప్పినట్టు అలా వీడియోస్ అనేది చేసి మీరు అప్లోడ్ అనేది చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల నేను చేసింది నాకు వచ్చింది ఏమీ లేదండి. నేనేం చేశానంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంతే. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అంటే నాకు అది నచ్చలేదన్నమాట. ఓకేనా. అది మీరు అంటే నన్ను చూశారు కదా నేను ఎలా ఉన్నానో అనేది అంటే నేను నవ్వుతూ వీడియో చేశాను అంతే. అందులో ఏముందని వీడియో చేసినారో నాకైతే అర్థం కాలేదండి. ఓకే. అలా ఫీల్ అవ్వాలి అనుకుంటే మా ఇంట్లో నా హస్బెండ్, నా కొడుకు, మా మమ్మీ వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మా వాళ్ళు ఫీల్ అవ్వాలి. బయట వాళ్ళు ఫీల్ అయితే నేనేం పట్టించుకోను, నాకు అంత అవసరం కూడా లేదు. చెప్తున్నాను కదండి, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంతే. అంతకుమించి నేను ఇంకా ఏమి వాళ్ళ గురించి చెప్పాలి అనుకోవట్లేదు, అలాగని చెప్పి పేరు కూడా రివీల్ చేయాలి అని అనుకోవట్లేదు. ఓకేనా. దయచేసి ఇప్పుడంటే మీకు తెలుసో తెలియకనో అలా మాట్లాడుతూ చేశారండి. నెక్స్ట్ టైం అలా ఎప్పుడైనా చేసి వేరే వాళ్ళని బాధ పెట్టేలాగా మాత్రం చేయకండి. ఓకేనా. అండ్ అలాగే ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత ఆ ప్యాక్ వేసిన తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 2-3 అవర్స్ వరకు అయితే సోప్ అనేది యూజ్ చేయకోకుండా ఉండడమే మంచిదండి, ఎందుకంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. ఇది ప్యాక్ అనేది మీరు మార్నింగ్ కంటే కూడా నైట్ వేసుకుంటే మంచి ఉపయోగం అనేది ఉంటుంది. ఎందుకంటే నైట్ వేసుకోవడం వల్ల నైట్ మొత్తం కూడా ఫేస్కి అనేది వాష్ చేసుకొని పడుకుంటారు, కానీ సోప్ అనేది యూజ్ చేయరు కాబట్టి నైట్ వేసుకుంటే వీలైనంత ఎక్కువసేపు ఫేస్ వాష్ అంటే సోప్ అనేది యూజ్ చేయకుంటూ ఉంటే చాలా బెటర్ అనేది నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఒకవేళ మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.